హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడైతే ఆకుకూర ఉంది కదా! ఈ ఆకుకూర అయితే నేను కోద్దాం అంటున్నాను. మా ఆయనైతే వద్దు అంటున్నాడు. ఎందుకంటే అది కోసుకోరు అని చెప్పి అంటున్నాడు. బట్ చుట్టుపక్క ఎళ్తూ ఉంటారు కదా! ఈ ఆకు కోసుకున్నమ్మా బావుంటది కర్రీ చేసుకుంటే అని చెప్పి అంటూ ఉన్నారు. మేకగాడికి ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారు. చుట్టాలంటే మనుషులనుకునేరు. వీధి కుక్కలనమాట. వాటిని చూస్తే చాలు ఇది ఎళ్ళిపోద్ది. బట్ వాటినేమి చేయదు. దీని గాండ్రింపు కొంచెం భయంగా ఉంటుంది గదా! సో, జనాభా దానికే భయపడతా ఉంటారు. దాని సైజుకి కూడా భయపడతానే ఉంటారు. వీడియోలో చాలా చిన్నదిగానే కనిపిస్తుంది గదా! మ్యాగీ అయితే. చాలామంది కూడా అడిగారు. "అక్క వీడియోలో చిన్నదిగా ఉంది. రియల్‌గా చాలా పెద్దదిగా కనిపిస్తుంది" అని. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఈ ఫోన్‌లో చిన్నవి పెద్దగా, పెద్దవి చిన్నవిగానే కనిపిస్తున్నాయి ప్రతిసారి. ఇప్పుడొచ్చేసి ఆకుకూర నేనైతే కోసేద్దామని ఫిక్స్ అయిపోయాను. మా ఆయన వద్దన్నా సరే. ఇదైతే మా అమ్మోళ్ళ పక్కయితే వేసుకుంటా ఉంటారు. ఆకుకూర పప్పు చేసుకుంటారు. అండ్ పులగూర కూడా చేసుకుంటారు. ఈ ఆకుకూర పేరొచ్చేసి కోడిజిట్టాకు అంటారు కదా! ఆ ఆకనమాట. ఇదైతే దానికదే మొలుస్తది ఎక్కడైనా. పడుంది బాగా అదండి. ఇది వానైతే పడింది అందుకని చెమ్మనమాట. మగ్గి ఈడ దానిమ్మకాయ ఉంది మగ్గి పెద్దది ఎత్తపోయింది. ఇదండి. ఇంకా కూడా ఉన్నాయి. కోసుకుందాం. ఇట్లా అనమాట. ఇట్లా రెండైతే కోసుకున్నాను. అంటే పాప కొరకే కదా! సో, రెండే కోసుకున్నాను. మిగతా కూడా ఇంకా కూడా ఉన్నాయి ఇతికితే. నేనైతే ఇంకా ఎన్ని కోసుకోవట్లేదు. అదంతా ఇదిగోండి. అదో పెద్ద కాయ ఉంది. ఎంత పిందులేసి ఉన్నాయి. అయితే కోసుకుంటా. పడిపోయిన పండు బాగా మంచి ఎర్లీ మార్నింగ్ పూలు కోయటానికి అయితే వస్తాం కదా! ఇంకా ప్రసాదంగా ఎక్కువ శాతం జామ పండే పెడతాము. దానిమ్మకాయలు కూడా ఉంటాయి. దానిమ్మకాయ కూడా పెడుతూ ఉంటాను. సపోటాలు పెట్టచ్చో పెట్టకూడదో తెలీదు. సపోటా పాలొస్తది కదా! పాలొచ్చే పండైతే పెట్టకూడదని ఇన్నాననమాట. సో, అందుకని మాక్సిమం నేను సపోటా పెట్టను. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదండి ఈ పక్క కూడా ఒకటుందనమాట ఇంకా కూడా. అదనమాట. జామ చెట్టు. ఈ చెట్టు పూలు మందార పూలు ముందు రోజు మొగ్గుతో సూపర్‌గా చెట్టు నిండా ఉంటాయి. బట్ మార్నింగ్ చూస్తే ఒక్క పువ్వు కూడా ఉండట్లేదు. కారణం ఏందంటే ఇక్కడ నల్లయి ఉంటాయి కదా పురుగులు. అవి మొగ్గలుకున్నప్పుడే తినేస్తున్నాయనమాట. ఇంకా కోసుకుంటే ముందు రోజు మొగ్గలుగా కోసుకోవాలి. ఇంక మార్నింగ్ కోసుకోము. ఎందుకంటే చూడండి ఇలాంటి పురుగులైతే వచ్చి తినేస్తా ఉన్నాయి. ఇంకా నా పక్కనే మల్లి చెట్టుని ఇప్పటికి కూడా కామెంట్స్‌లో అయితే అడుగుతూనే ఉన్నారు. డెలివరీ చేయడం చేతరాదని చెప్పాను కదా! అది చాలా ఈజీ అక్క. బస్సులో పెట్టేస్తే వచ్చేస్తది అని చెప్పన్నారు. ఆ బస్సులో పెట్టడమే నా ప్రాబ్లమ్ అండి. అది అనమాట. అండ్ ఇంకా అంట్లు కూడా ఏమి పెట్టలేదు. వానైతే పడుతూ ఉంది కదా! ఇంక పెట్టాలనమాట. అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు అడుగుంటారు కదా! వాళ్ళకైతే ఇవ్వటానికి. జామ చెట్టు అయితే ఎక్కువ కాసింది కదా! సో, అన్నీ చోటా చోటా అయిపోయాయి అనమాట. మామూలుగా లైట్‌గా గనక కాస్తుంటే పెద్దవి అవుతాయి కదా! సో, ఇంక అన్ని పండ్లయితే రాలిపోతున్నాయి. టేస్ట్ కూడా అంత బాగోలేవు. ఇంక బర్రెలకైతే ఏసేస్తున్నాము. జామ పండ్లని ఊరేసి జామ పండ్లు ఇవన్నీ అసలు ఎన్ని ఉన్నాయి అసలు ఎంత చెట్టు అంతా జామ పండ్లు చాలా ఉన్నాయి. అన్నీ రాలిపోతాయి. వదిలిద్దాం. ఈత బర్రెలు పెట్టేద్దాము. తినే కదా దానికి వద్దంట. ఇంకెన్ని పెట్టేస్తాను. అది ఇది అది తింటుంది అంతే ఇంకేది తినవు.
ఏం కావాలి నీకు ఇంకా కావాలా? కాదు నువ్వు ఎక్కువ తినచ్చు. ఇయ్యా పూసేస్తావు వాడు, పూసేస్తున్నావు కాదు పట్టుకోవడం. మింగేస్తున్నావు ఏందా? ఓకే, దానిమ్మకాయ ఎలా ఉందో చూడాలి, చూద్దాం. కావాలా? మళ్ళీ పెడతాను, నువ్వు ఒకసారిగా తినకూడదు కదా. కాయతో వచ్చాను. ఇవి రెడ్గా అయితే లేవు, అంటే బాగా నాటుకాయ కదా, అంత రెడ్గా అయితే రాదనమాట. కానీ ఎప్పటి నుంచి అట్టే ఉంది, ఇది ముదిరిపోయి ఇంకా కోసేసాను లాస్ట్కి. చూద్దాం ఎలా ఉన్నాయో. చూసి దానికి రెడ్గా లేవు కదా, కానీ నోట్ వేసుకుంటే తీగ బాగున్నాయి. మ్యాగీ తిండో? మ్యాగీ తింటావా? చూడండి, మ్యాగీ తిందనమాట. తింటున్నావు అంట నువ్వా? లే, ఊరిని అట్ట ఫస్ట్ ఏం దాన్ని చూస్తుంది, అలా చూసేస్తా ఉంటుంది. బాగుండదేమో అనుకున్నాను, బట్ బాగుందనమాట. అది ఇందాక ఒలిస్తే పెడితే తినలేదు కదా, ఇప్పుడు వాదుకల్లా తింటుందో ఏందో కానీ ఇప్పుడు పెడుతూ ఉంటే తింటా ఉంది. దాని ఇష్టం అనమాట, ఒక్కొక్కసారి తినదు, ఒక్కోసారి తిందో, బట్ మ్యాక్సిమం తిందో. మొన్న కూడా లెమన్ రైస్ ఖచ్చితంగా తినదనే నేను కింద పెట్టాను. ఒక కామెంట్లో వచ్చేసి కింద పెడతారు ఏంది అని చెప్పని అన్నారు కదా, అది తినదు కాబట్టి అలా పెట్టాను. పులుపు రైసు సాల్ట్ రైస్ పెట్టకూడదు అని చెప్పారు. అదే ఇందా చెప్పినట్టు అది తినదు కాబట్టి అలా పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. మాగ్యాడికి ఎందుకో బాగా ఆకలేసినట్టుంది. ఎర్లీ మార్నింగ్ దీనికి అసలు ఆకలేదు. బట్ ఇందాక దానిమ్మ గింజలు తింటదేమో అన్నట్టు అనిపించింది కదా, సో నేనైతే అన్నం కలుపుకొని వచ్చేసాను దీనికోసము. ఒక ఎగ్గు అలాగే చికెను. చికెన్ అంటే ఎలాంటి చికెనో నేను లాస్ట్ వీడియోలో పెట్టున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అంటే మ్యాగీకి ఎలాంటి ఫుడ్ పెడతాను అని. కొన్ని కామెంట్స్లో అయితే మ్యాగీ బౌల్ ఏంటి అంత చిన్నదిగా ఉంది, అంతంత ఫుడ్ పెడితే అది ఎలా పెద్దదవుద్ది అని పెట్టారు కదా. ఇది చూసేదానికి చిన్న బౌల్గా ఉందండి, మామూలుగా మితమైన బౌలే. ఈ బౌల్ దీనికి సరిపోద్ది. 3 పూట్ల ఏంటి, ఒక్కొక్కసారి 4 పూటలు కూడా పెడుతూ ఉంటాను. అండ్ ఇదే ఫుల్‌గా తినదు, సగం వదిలేస్తదనమాట ప్రతిసారి. ఇప్పుడు కూడా చూడండి సగం వదిలేసింది. ఇంకా మీరు చెప్పినట్టు పెద్ద బౌల్ కనిపెడితే ఇంకా మిగిలిపోతానే ఉంటది, దాన్ని పారేసుకుంటానే ఉండాలి. ఇక ఫుడ్ తినేసాక ఇది చేసే పని వాటర్ తాగేసి పడుకోవడమే. ఎంత బద్ధకమో దీనికి, నిరంతరం జర్మన్ షెఫర్డ్‌లు అనేటివి పనుకుంటాయో ఏంటో గానీ ఎప్పుడు పనుకుంటానే ఉంటది ఇది. సో ఈ వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.